దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొద్దున లేచారా? ప్రార్థన చేసుకున్నారా? చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం ముందుకు సాగాలి, దేవుని చిత్తం. అందుకనే మన వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ, దేవునితో మాట్లాడడం, దేవునితో నడవటం, దేవునితో గడపటం, ప్రభుతో సన్నిహితులు అవ్వడం, ఇదన్నీ కూడా ఒక ఆత్మీయ జీవితంలో ఒక పాత్ర. ఇవాళ అయిపోయింది, తినేసినాం, రేపొద్దా మన ఆత్మీకంగా అంటే మనం ఆ శారీరక బలం పొందాలంటే తినొద్దు. అలాగే ప్రతి దినము ప్రభుతో, ప్రతి నిత్యం ఆయనతో గడిపే అనుభవంలో మనం వెళ్ళాలి. కాబట్టి ఇంకా మారు మనసు రక్షణ లేని ఆత్మీయ బిడ్డలారా, యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం. ఈరోజు ఏ సమస్య, బాధ, కష్ట, దుఃఖంలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఒకే ఒక మాట నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం అద్భుతమైన మాట, 42వ వచనం. ఈ చక్కటి చివరి మాట చదువుతున్నాను. నేను వారి గురించి చెప్పలేనంత మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. ఏం రప్పించబోతున్నాను? ఏ కీడు వారి మీద, అంతకంటే చెప్పలేని మేలట. మేలంతటిని, ఒక బలమైనటువంటి కార్యం నీ పట్ల చేయటం. ఇప్పటివరకు కీడు, నష్టం, బాధ, దుఃఖం, వేదన, సమస్య, చెప్పలేనంత మేలు. ఎంత అద్భుతమైన మాట అంటే, నువ్వు అనుకోని ఆయన ఎంత ఊహించుకున్నాడో నీ కొరకు మేలు చేయటం. నువ్వు ఊహించనిది, ఆయన చెప్పలేనిది గొప్ప మేలట నీకు చేయబోతున్నాడట. నువ్వు ఊహించని గొప్ప మేలు నీకు చేయబోతున్నాను. ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందరూ ప్రార్థనలో గడపండి, ప్రభు తట్టు చూడండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి నుండి, బాధ నుండి, చింత నుండి, నిందల నుండి, గాయాల నుండి, అవమానాల నుండి, పోరాటాల నుంచి, బంధకాల నుంచి, శ్రమల నుంచి, కోర్టు కేసు నుండి, భూ సంబంధమైన తగాదాల నుంచి, నష్ట కష్టము నుండి, అన్నిటి నుంచి విడిపించి నీ మేలుకరమైన జీవితం వారికి దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరిని రక్షించి, వారు ఏ ఆపదలో, కష్టంలో ఉన్న విడిపించి చెప్పలేని మేలు వారికి దయచేయండి. వారున్న దేశాల్లో రక్షణ, ఉజ్జీవం, క్షేమం మీరు దయచేయండి. మా భారతదేశం క్షేమంగా ఉండాలి నాయన. నీ కృప కలిగినటువంటి హస్తం మా దేశ నాయకులు, పెద్దలు, ప్రతి ఒక్కరిపై కూడా క్షేమకరమైన సమాచారాలు, క్షేమకరమైన మాటలు, క్షేమకరమైన ఆలోచనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరిలో ఐక్యత భావాన్ని మీరు దయచేయండి నాయన. ఏ సంఘాలు, సేవకులు నాయన, ప్రతి దైవజనుడు వారి పిల్లల్ని మీరు కంచె వేసి కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఒక జాషువా జనరేషన్ నాయన, ఒక నూతన క్రియ జరగాలి, అపోస్తుల సేవ లేవాలి, ఒక అద్భుతమైన జనరేషన్ లేచి నీ పరిచయంలో ముందుకు సాగాలి. కాబట్టి సంఘాలు, సేవకులు అందరినీ భద్రపరచండి. అందరికీ కృప, క్షేమం, రక్షణ మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారు గొప్పవారు కావాలి, వర్ధిల్ల చేయండి. ఈరోజు బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారిపై శుభములను, దీవెలను ప్రకటిస్తూ నీ సన్నిధి తోడు గురించి చెప్పలేని మేలు కల్వరి పరిచర్య పేరు మీరు అనుగ్రహించి మీరు తోడై ఉండమని, యేసు రక్తముతో రోగ వ్యాధి బాధలున్న వారిని సీల్ చేసి విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈ రోజు నుండి కడపలో మీటింగ్స్, కడప సిఎస్ఐ గ్రౌండ్స్ కడపలో మరి 21, 22, 23, 24 4 దినాలు కడప సిఎస్ఐ గ్రౌండ్స్లో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. చుట్టుపక్కల వారందరూ పాలు పొందండి, ఇతర రాష్ట్రాల వారు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఎవరు బెల్లంపల్లిలో శనివారం సాయంత్రం మీటింగ్, ఆదివారం 3 ఆరాధనలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా 3 ఆరాధనలు. మనందరం ఆత్మీయ బలం పొందుటకు పాలు పొందుదాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.